ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెత్ అంటే ఏంటో అనుకున్నాను. రాత్రి అల్లుడు గారు ఆనందపడ్డారు గాని నక్షత్ర కాస్తి రాయడానికి ఒప్పుకోలేదన్నమాట. వాయిదా వేశాడు, అంతేనా? అంతే. రాత్రి ట్రెడిషనల్ గా తయారై వెళ్ళావు కదా, అల్లుడికి మోడ్రన్ మీద మనసు మళ్ళిందేమో. ఈ నైట్ మోడ్రన్ గా రెడీ చేసి పంపిస్తాను. పిన్ని, ఇప్పటికే నాకు మండుతోంది. ఇంకా పెట్రోల్ పోసి దాన్ని పెద్ద చేయకు ప్లీజ్. నేను సిన్సియర్ గానే అడ్వైజ్ ఇస్తున్నానమ్మాయి. ఏం చేసినా ఆ భూమిని బయటికి పంపించలేనని రాత్రి ఆయన మాటల్ని బట్టి అర్థం అవుతోంది. ఏదో ఒకటి చేసి నక్షత్ర పేరు మీద ఆస్తి రాయించాలి. అది కూడా రేపు నక్షత్ర బర్త్డే కల్లా జరిగిపోవాలి. మరలాంటప్పుడు నీ ఐడియాల అమ్ముల పొదలో నుండి ఇప్పుడు ఏ బాణం తీస్తావు? అదే అర్థం కావట్లేదు పిన్ని. అసలు ఆ భూమి మనసులో ఏముందో కూడా అర్థం కావట్లేదు. అది నాతోనే ఆయన కూతుర్నని చెప్పిస్తారని ఛాలెంజ్ చేసింది. అది జరగని పని అని దానికి తెలుసు, నాకు తెలుసు. దాని మైండ్లో ఏదో ప్లాన్ రన్ అవుతోంది. అది తెలుసుకోవాలి. దాని అహంకారాన్ని నా ఎడమ కాలుతో తొక్కేయాలి. అసలెంత మాట అంది పిన్ని అది. అది ఈ ఇంటి మహారాణంట. నిజమే కదా పూర్వా? అంటే నక్షత్రే ఏంటి మహారాణి అనుకో. భూమి తన సొంత కూతురే అని అల్లుడు గారికి తెలియకముందే ఆస్తి రాయించుకోకపోతే మనకు కనిపించేది నక్షత్రాలే కదా అంటున్నానమ్మాయి. ఏది ఏమైనా ఈ ఇంటికి మహారాణంటే నా కూతురు నక్షత్రే. అది నువ్వు ఫిక్స్ అయిపో. అయిపోయాను. మహారాణి వచ్చే టైం అయింది, వెళదాం పదమ్మాయి. పద పద. పిన్ని, నా కూతురి ముఖంలో రాజసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది కదూ. కాకి పిల్ల కాకి ముద్దు. ఏం చేస్తాం, కాబోయే మహారాణి కదా పిన్ని. ఆ మాత్రం రాజసం ఉంటుందిలే. సొమ్మొక్కళ్ళది సోకొక్కళ్ళది. దీన్ని చూస్తుంటే ఆ పూర్వకే మాత్రం తీసిపోయేటట్టు లేదుగా. రా బేబీ. మమ్మీ, నక్షత్ర, ప్రయాణం బాగా జరిగిందా? సూపర్ గా జరిగింది మమ్మీ. వెరీ గుడ్. హాయ్ గోరింటకు బామ్మ, హౌ ఆర్ యు? బామ్మ ఏంటి దీందుపదగా అంత మాట అనేసింది? ఇదిగో అమ్మాయి, నేను బామ్మని కాదు కన్యని. ఓకే కన్యాకుమారి, ఇప్పుడు హ్యాపీనా? నక్షత్ర, ఫ్రెష్ అయ్యరా, టిఫిన్ పెడతాను. ఓకే మమ్మీ. రేపు నీ బర్త్డే కదా, షాపింగ్ అయిపోయిందా? ఇంకా పెండింగ్ ఉందా? ఇంకా బ్యాలెన్స్ ఉంది మమ్మీ. ఓ నో. సర్లే, అయితే రేపు నేను అన్లిమిటెడ్ కార్డ్ ఇస్తాను. ఫుల్ గా షాపింగ్ చేసేసి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. అయ్యో, ఈ మాత్రం దానికి ఇంత హ్యాపీగా ఫీల్ అయిపోతే రేపు నీకు ఇవ్వబోయే సర్ప్రైజ్ కి ఇంకెంత హ్యాపీ ఫీల్ అవుతావో. సర్ప్రైజ్ గిఫ్టా? ఏంటి మమ్మీ అది? చెప్పేస్తే సర్ప్రైజ్ ఏముంది, రేపటి వరకు వెయిట్ చేయి. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యరా.
ఓకే మమ్మీ. ఉమ్. హాయ్ బిందు. హాయ్ బామ్మ. నువ్వు నాకు అస్సలు అర్థం కావడం లేదా పూర్వ. అల్లుడేమో రాత్రి నీతో ఆనందంగా గడిపేసి ఆ తర్వాత ప్లేట్ తిప్పేశాడు. ఇప్పుడు నువ్వేమో నీ కూతురికి గిఫ్ట్లంటూ ప్రామిస్ చేసేశావు. ఎలా సాధిస్తావు? బుర్రకి పదును పెట్టి ఆ? ఆ నా బుర్రకి పదును పెడితే ఆ, ప్లాన్ అదే వస్తుంది పిన్ని. ఓ హలో అమ్మా. హలో ఇందు, బాగున్నావా? చాలా బాగున్నానమ్మా. ఈ మాట వింటుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏ అమ్మకైనా అత్తారింటికి వెళ్ళిన తర్వాత నా కూతురు ఎలా ఉందో అన్న దిగులు మొదలవుతుంది. అమ్మా, నన్ను మా వారు చాలా బాగా చూసుకుంటున్నారమ్మా. అత్తయ్య మావయ్య కూడా సొంత కూతుర్ని చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నారు. నేను అడగాలనుకున్న ప్రశ్న ఇదే. ఇప్పుడు నీ సమాధానం నన్ను ఎంత సంతోషపెడుతుందో చెప్పలేకపోతున్నా ఇందు. ఆ, ఆ, నేను ఒక విషయం చెప్తాను, నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు. నేనెందుకు తప్పుగా అర్థం చేసుకుంటానమ్మా? అంటే ఈ మాటలు నీకు కోపం తెప్పిస్తాయి. అలా ఏం ఉండదు. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. ఒకవేళ ఏదో ఒక చిరాకులో మీ అత్తయ్య మామయ్య కోపడ్డా ఒక మాట అన్నా నువ్వు తిరిగి సమాధానం చెప్పకూడదే. అమ్మా ఫోన్. సరేనమ్మా. అలాగే అల్లుడు గారికి కూడా ఆఫీస్ లో టెన్షన్స్ అవి ఇవి ఉంటాయి కదా. నాకు టెన్షన్ గానే ఉందమ్మా. ఆ నీకెందుకే టెన్షన్? ఆయన టెన్షన్ పడితే నాకు కూడా టెన్షన్ గా ఉంటుంది కదమ్మా. అబ్బా, నేను చెప్పాలనుకుంటుంది అది కాదు. ఆఫీస్ లో టెన్షన్స్ కొద్దీ ఆయన నిన్న మాట అన్నా చిరాకు పడినా నువ్వే అర్థం చేసుకొని సర్దుకుపోవాలి. తిరిగి సమాధానం చెప్పడం, గొడవ పడ్డం చేయకూడదెందు. సరే అమ్మా, ఓకే. అయ్యో, గొడవలేంటత్తయ్యా? చిరాకే పడదు. చిరాకంటే ఏంటో కూడా మీ అమ్మాయికి తెలియదు అత్తయ్య గారు. అయ్యో అల్లుడు గారు, మీరా? ఫోన్ మీకెప్పుడిచ్చింది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.